మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ కానీ దివ్యవాణి గారు మాత్రం అమ్ముకుట్టి 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 బొమ్మలాగా బాపు బొమ్మలాగా మంచి ఇంటర్వ్యూలో మీరు ఉండాలి. థ్యాంక్ యూ. నేను కూడా మీలాగా అమ్ముకుట్టి అయిపోతాను. బూతులు పెట్టడానికి కూడా భయపడ్డం లేదు కామెంట్స్ లో కానీ ట్రోల్స్ లో. దానికి ఏంటి పరిష్కారం? దానికి ఏంటి పరిష్కారం అంటే మంచి ఉంటే మంచి మాట్లాడు, విమర్శించాలంటే ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ మన లేడీస్ కాబట్టి తట్టుకుంటున్నారండి. లేదా కొంతమంది సూసైడ్లు చేసుకొని. ఇప్పుడు ప్రస్తుతం యాక్టింగ్ ప్రాజెక్ట్స్ యాక్టివ్ గా ఉన్నాయా దివ్యవాణి గారు? అండి, మనం ఓన్ వే ఒక 2 ప్రాజెక్ట్స్ చేయాలని వీఆర్ ప్లానింగ్. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ రొటీన్? ఎన్ని గంటలు వేస్తారు? మార్నింగ్ 5:30, 6కి లేస్తాను. కొంచెం యోగా కానీ నా ఎక్సర్సైజ్ రొటీన్ తీసుకుంటానండి. మీరు వీక్లీ వన్స్ ఆవుదం పెట్టుకోండి తలకి. ఎంత ఇది మనకంటే కళ్ళల్లో నుంచి ఆ వేడి మొత్తం బయట వచ్చేస్తుంది. కూల్ డ్రింక్స్ తాగను నేను. కొబ్బరి నీళ్లు, మజ్జిగ అమ్మగారు అలవాటు చేసింది, ఇప్పటికీ అదే అలవాటు. ఏం కోరుకుంటారు మీరు లైఫ్ లో? ఒకసారి కాలు పెడితే అక్కడ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మేక్ ఓవరా? అంటే లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ కూడా మీకు ఒక 10 రెట్లు గ్లామర్ పెరిగింది. మాట ముఖస్థుతి కండలేదు. అయ్యో ఏం లేదండి, ఏమీ చేయను నేను. ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్మగారు నేర్పించిన మంచి ఆహారపు అలవాట్లు అండ్ చిన్న చిన్నవి ఏదన్నా మన ఇంట్లో ఉండేవే యూజ్ చేసుకోవటం. వీక్లీ వన్సే ఒక ఎక్సర్సైజ్, అది కూడా 3 ఉంటే స్వతహాగా మనకి జెనెటిక్ లో వచ్చింది అని అనుకోవాలి. ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ యాక్టివ్. ఈ కొంచెం కొన్ని ప్రాజెక్ట్స్ లో కొన్ని ల్యాండ్స్ మీద పెట్టి టీడీపీ నుంచి బయట వచ్చినాక కొంచెం ఆ వర్క్స్ లో బిజీగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఇక దేవుడు మనకి అప్పగించిన పనుల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా వెళ్ళటానికి అగైన్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ యాక్టివ్. వరల్డ్లీగా అండ్ అలా స్పిరిచువల్ గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ. ఎస్ అండి. సో మీకేమనిపిస్తుంది, 2 వేరు వేరా? వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ వేరా అండి? 100% వేరు వేరు. కానీ దేవుడు ఒక మంచి మాట చెప్తాడు, లోకంలో ఉన్న వాళ్ళకన్నా నాలో ఉన్నవాడు బలవంతుడు, శక్తివంతుడు అంటాడు. మనం లోకంలో ఉంటూనే నాలో ఉన్నది ఏంటి అనేది ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్, ఏటికి ఎదురేసినా కూడా ఈదుకుంటూ వచ్చేస్తాం. సో అటువంటి అనుభవాలతో నా జీవితం వెళ్ళింది కాబట్టి నాకు ఎక్కడ ఆ ఫీలింగ్ ఉండదు. సో ఐ కెన్ బ్యాలెన్స్ బోత్. అండ్ సో ఎలా మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్టింగ్ ప్రాజెక్ట్స్ యాక్టివ్ గా ఉన్నాయా దివ్యవాణి గారు? అండి, మనం ఓన్ వే ఒక 2 ప్రాజెక్ట్స్ చేయాలని వీఆర్ ప్లానింగ్ అండి. హీరోయిన్ గా కదా, అంతకంటే మేము తగ్గేదేలే. ఎలా అన్నారు? మీరే తగ్గేదేలేనా? తప్పకుండా. మీకున్న అభిమానం ప్రేక్షకులకి అందరికీ ఉంటే డెఫినెట్ గా ఐ విల్. అంటే మంచి మనకి ఫోర్స్ ఉన్న క్యారెక్టర్స్ కానీ, అండ్ పిల్లలు 2 ప్రియూస్ లో ఉన్నారు. కొద్దిగా వాళ్ళ బర్డెన్ తగ్గింది కాబట్టి ఇక మళ్ళీ ఇటు మనం అప్పట్లో చదువుతున్నారు పిల్లలు. మా బాబు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ అయిపోయిందండి. పాప మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్. పాపకి ఇంకొక 1 year ఉంది. బాబు చదువు అయిపోయి ఇప్పుడు ఓపీటీలో ఉన్నాడు, ప్రేయింగ్ ఫర్ జాబ్. మీ పర్మిషన్ ఇస్తే మీరు నాకు బ్యూటిఫుల్ చీర తెచ్చారు, నేను చూపించచ్చా? 100% అమ్మా. దివ్యవాణి గారు నాకు ఒక బ్యూటిఫుల్ సారీ. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు మనకి బ్యాలెన్స్ నాది. అది చాలా గార్జియస్ గా ఉంది. ఇదిగో మా స్వప్న గారు ఎప్పుడు మోడర్న్ డ్రెస్ లో ఉంటారు, మంచిగా దీన్ని కట్టుకొని బొమ్మలాగా బాపు బొమ్మలాగా మంచి ఇంటర్వ్యూలో మీరు ఉండాలి. థ్యాంక్ యూ. నేను కూడా మీలాగా అమ్ముకుట్టి అయిపోతాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. మీరు ఇచ్చే ప్రేమను కూడా మేము అందరం అందుకుంటున్నాం. ఐ లవ్ మై వర్క్. ఏదో ఒక పని ఉండాలి నాకు. పని లేదు అంటే మాత్రం నేను అల్లాడిపోతానమ్మా. మీరు కూడా చేశారా? అయ్యో నా ఫేవరెట్. ఐ లవ్ హర్ అ లాట్. ఆ అమ్మాయికి ఉన్నట్టు ఐ ఆల్సో లవ్ హర్. సమీరా భరద్వాజ్ కోసం అన్నమాట ఇది. సమీరా భరద్వాజ్ ఆ మీమ్స్ గానీ, తను చేసే నేచురాలిటీ గానీ నేను కూడా ఐ లైక్ హర్. చూస్తాను ఎంత కష్టపడిపోతున్నారు. మా బాబుతో అదే చెప్తారు, అల్లాడిపోతుందిరా మమ్మీ ఇక్కడ నువ్వు లేకపోతే అని చెప్తాను. నేను హ్యాపీగా ఉన్నాను మమ్మీ, మమ్మీ ఉంటే అన్ని స్ట్రిక్ట్ గా ఉంటుంది. కాళ్ళు కడుక్కో, తలకి నూనె పెట్టుకో, ఇదే ఉంటది. చెప్తారా అవన్నీ ఇప్పుడు? మా అబ్బాయిని ఎప్పుడు నేను నీ ర్యాంక్ ఎంత, నీ చదువు ఏమైంది, నీ జాబ్ ఏమైంది నేను ఏం అడగను. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, లిప్ గ్లాస్ పెట్టుకో, మంచిగా క్రీమ్స్ పూసుకో, తలకు ఆయిల్ పెట్టుకో, ఎంత చలి ఉన్నాయి తెలంగాణ 2 పూటలు స్నానం చేయి, వీటి గురించే ఉంటుంది మా డిస్కషన్. సో మీరైతే పాత పద్ధతులు నమ్ముతారన్నమాట అయితే. ఇంకా తలకు ఆయిల్ పెట్టుకో అన్నారు కదా. నమ్మటం కాదు, 100% వాటిని పాటిస్తారా? తలకు ఆయిలే పెట్టుకుంటాను. ఇప్పుడు షోస్ కాబట్టి గబగబా హెడ్ బాత్, కానీ బయటకు కూడా నేను ఆయిల్ పెట్టుకుని వెళ్ళిపోతారా? మా పాప ఇక్కడ జేఎన్టీలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, జేఎన్టీలో చదువుకుంది ఇక్కడ.
అమ్మాయి 2 జడలు వేసుకొని తలకు నూనె పెట్టుకొని వెళ్ళింది. వాళ్ళు కాలేజ్ వాళ్ళ మ్యామ్ పిలిచన్నారట, ఈ జనరేషన్ ఇలా నూనె పెట్టుకొని 2 జడలు పైకి కట్టుకొని వచ్చావు, నువ్వు ఎవరు పిల్లవని అడిగిందట. అదే బాగా స్ట్రిక్ట్ గా. అసలు ఇప్పటికీ వాళ్ళకి కొరియర్లో ఆవుదం సీసాలు కూడా వెళ్తాయండి. అవునా? ఆవుదం సీసాలా? మామూలు ఆవుదం కాదు అది. మా తెనాలిలో మంచి ఫేమస్ అండి, నోట్లో ఆడుతుంది రావట్లేదు. అక్కడ నుంచి వంట ఆవుదం వస్తుంది మాకు. ఆవుదం సీసాలు, వేప నూనెలు, అమెరికాలో ఉంటుంది కరేపాకు పొడులు, వాటికే నాకు కొరియర్ గా అయిపోతాయి. కాళ్ళకు ఆవుదం పూసుకోండి, తలకి ఆవుదం పెట్టుకోండి, ఇవన్నీ పనిచేస్తాయండి. 100% అండి. అయింది అంత అమాయకంగా అడిగేసారు. అలా కాదు అంటే ఇప్పుడు రోజుల్లో ఏం పని చేయమని అంటారని. అప్పుడు పనిచేసింది ఎందుకు పని చేయదు? కాలం మారిపోయిందని. బట్ మీ పాయింట్ అర్థమైంది. కాళ్ళకి అరిపాదాలకి ఆవుదం రాసుకోవాలి, చలవ చేస్తుంది. చలవ అని అసలు మీరు చూడండి, పొద్దున్నే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు వీక్లీ వన్స్ ఆవుదం పెట్టుకోండి తలకి, ఎంత అందులో ఉండేటువంటి ఎంత ఇది మనకంటే కళ్ళల్లో నుంచి ఆ వేడి మొత్తం బయట వచ్చేస్తుంది. అండ్ మేము కూల్ డ్రింక్స్ తాగను నేను, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అమ్మగారు అలవాటు చేసింది, ఇప్పటికీ అదే అలవాటు. కాఫీ టీ ఎప్పుడన్నా బయట వెళ్తే ఇక తప్పదు అనుకుంటే నేను తప్పించి అది అలవాటు అయితే కాలేదు. దానికి నేను బానిస అవ్వలేదు, దేనికి నేను బానిస అవ్వలేదు. సూపర్. దేనికి అవ్వలేదు. అద్భుతం అది నిజంగా. మీరు అంటే ఇండస్ట్రీలో ఉంటూ మనకు అన్ని దొరుకుతాయి కదా ఈజీగా, అందుకని. బట్ గ్లామర్ కూడా మెయింటైన్ చేశారు అందుకని మీరు. అండ్ అన్నిటితో పాటు పద్ధతులు మెయింటైన్ చేసుకున్నారు, హ్యాపీగా స్టేబుల్ గా ఉన్నారు. దేనికి ఎవరైనా మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళని నమ్మటం తెలుసు నాకు. నమ్మిన వాళ్ళ నమ్మక ద్రోహం చేశారంటే మళ్ళీ జీవితంలో వాళ్ళని నేను నమ్మను. మామూలుగా మంచి గ్లోరియస్ యాక్టింగ్ కెరియర్ ఉంది, మీరు నటించారు, మెప్పించారు. మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్. థ్యాంక్ యూ అండి. మీరు అన్నారు ఎందుకు వారు యాదృచ్ఛికంగా ఇవాళ జయసుధ గారు మన థీమ్ లో ఉన్నారు. జయసుధ గారు ఎలా అయితే సహజంగా అందంగా నటించేవారు, దివ్యవాణి గారు కూడా అదే కోవికి చెందిన యాక్టింగ్ ఓరియంటెడ్, అట్ ద సేమ్ టైం అందంగా ఆవిడలాగే సేమ్. ఏం కోరుకుంటారు ఇప్పుడు మీకు? నేను ఎప్పుడు పని చేస్తూ ఉండాలండి, అంతే. ఐ నీడ్ వర్క్. నాకు ఖాళీగా ఉండటం. నౌ యు డోంట్ హావ్ ఫుల్ వర్క్ కదా? అంటే వర్క్ అంటే నాట్ ఓన్లీ షూటింగ్సే కాదు, నా కుటుంబం, నా వర్క్, వాళ్ళ గురించి, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, దాని గురించి ఒక నెట్వర్క్ చేసుకుంటాం. అలానే ఇప్పుడు మేము కొంత ల్యాండ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, సో అది ఒక వర్క్. అలానే ఇప్పుడు మళ్ళీ మన ప్రొడక్షన్ ఒకటి చేయాలని వీఆర్ ప్లానింగ్. ఒకసారి కాలు పెడితే అక్కడ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్. సో దానికి కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. ఈరోజు పూజిత గారని నాకు మంచి, షీఈ్ మై వెల్ విషరు, చాలా ఆమె సోషల్ వర్క్ అంతా చేస్తూ ఉంటారు. ఇవాళ మార్నింగ్ ఢిల్లీ నుంచి కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే, దివ్యమ్మ మీకు ఒకటి చెప్పాలని చాలా రోజుల నుంచి, చెప్పండి పూజిత గారు. ఏంటమ్మా అంటే, మొన్న నేను ఢిల్లీ వెళ్తూ ఉన్నానమ్మా, శ్రీలంక నుంచి కొంతమంది టీం వచ్చారు. సో వాళ్ళతో మేము మామూలుగా ఫ్లైట్ ఇంకా డిలే మాట్లాడుతున్నప్పుడు ఒక 20-30 మంది టీము, వాళ్ళు సడన్ గా తీసి మీ ఫోటో చూపించారు వాళ్ళ సెల్ ఫోన్ లో. నేను షాక్ అయిపోయాను. ఈమె నాకు తెలుసండి, నాకు ఇంట్లో లైక్ ఒక ఫ్యామిలీ లాగానంటే, ఒకసారి మాకు ఆమెతో మాట్లాడించండి, శ్రీలంక వాళ్ళు. ఎందుకండి అంటే, ఆ పెళ్లి పుస్తకం అనే సాంగ్ వాళ్ళు కూడా వింటారంట. అమ్ముకుట్టి లేదా పెళ్లి శ్రీరస్తు అదేనా, శుభమస్తు. సో ఆ పాట ద్వారా విని మీద ఆ పెళ్లి ఫోటో చూపిస్తున్నారు. దివ్యమ్మ ఒక్కసారి మాట్లాడరా ప్లీజ్ అన్నది. నేను అన్నాను, నేను ఇలా బయట వచ్చున్నానమ్మా, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళలో ఎవరిదైనా ఒక నంబర్ తీసుకుంటే తప్పకుండా నేను మాట్లాడతానని చెప్పాను. సో అట్లా దేవుడు, నా తోటి హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక రికగ్నైజ్ అనేది నాకు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. అవును, కరెక్ట్. నీతి నియమాలు కానీ, అండ్ ఇంకొక విషయంలో ఎక్కడ ఒక మచ్చ అనేది లేకుండా రావడానికి మా తల్లిదండ్రులు, అమ్మగారు ఎస్పెషల్లీ, నా తోబుట్టువులు నాకు ఒక పిల్లర్ వేశారు. బయట నాకు ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఉండరండి. నాకు చాలా కోపం వస్తుంది. ఎవరన్నా ఇప్పుడు సపోజ్ స్వప్న గారు ఎవరికన్నా ఫోన్ చేసి, దివ్యవాణి గారు నాకు చాలా క్లోజ్ అంటే, రియల్లీ అప్రిషియేట్, ఎస్ అండి అంటాను. ఎవరో ఎక్కడో కనపడతారు, ఒక సెల్ఫీనో ఎక్కడో తీసుకుని ఎక్కడ ఎవరి ద్వారా నంబర్ పట్టుకుంటారు, బయటికి వెళ్ళిపోయి ఫోన్ లాంచ్ చేస్తారు, దివ్యవాణి గారు మాకు చాలా క్లోజ్ అండి అని చెప్తారు. అది ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరు కానీ, ఎందుకంటే నాకు తెలుసు నేనేంటో నా కుటుంబీకులకు తెలుసు. నాకు ఇప్పటికీ మా అన్నయ్య, మా అక్కయ్య, నా 2 బిడ్డలు, మా వారు, 1-4 ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ తప్పించి అసలు బయటికి వెళ్ళనండి నేను. ఫ్రెండ్స్ అసలు సోషలైజ్ చేయరు. భానుప్రియ గారితో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను, జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. నా కుటుంబీకులు నాకు ఏమైనా తీర్చలేకపోతే ఫ్రెండ్స్ కావాలి, మా అక్కతో కబుర్లు చెప్పుకుంటాను, పొద్దున్న లేస్తే ఏమైంది ఏంటి ఎట్లా అని. అలానే పిల్లలతో సరిపోతుంది. ఇప్పుడు అన్నెసరీ ఫ్రెండ్షిప్స్ ఉండటం వల్ల అన్నెసరీ ప్రాబ్లమ్సే నాకు తెలిసి.
ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ అభిప్రాయాలు నచ్చవు, ప్రైవసీ ఉండదు. యా ఇప్పుడు జనరేషన్ అంతా ఏమైపోతుందండి, మందు పొందు విందు అలా ఉన్నారు. వాటి మూడింటికి మేము దూరము. నేను ఎలా ఇమ్మడలేను, కానీ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మా టీడీపీలో షకీలా గారు కానీ అండ్ మంచి మంచి మనకి కష్టం అంటే నిలబడే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే సరిపోతుంది. సో అందుకని ఎక్కువ నేను బయట కనెక్టివ్ నాకు లేదు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అయితే అసలు లేదు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారండి, అందరూ హాయ్ బాయ్ కానీ ఇంకా అంతకన్నా ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవుతారు దివ్యవాణి గారు మీరు ఆ రోజుల్లో? ఐ థింక్ మీకు భారతి గారు మీకంటే సీనియర్ కదా పెద్ద ఆవిడ. ఆ రోజుల్లో మాకు అసలు ఫ్రెండ్స్ అనేది లేదండి, ఎందుకంటే సెల్ ఫోన్స్ లేవు. 14-15 ఏళ్ళకి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ల్యాండ్ ఫోన్లే ఉండేవి. పొద్దున్న లేస్తే 4 గంటలకి బట్టలు బండ మీద వేసి ఉతికినట్టు ఎక్సర్సైజ్లు, షూటింగ్కి వెళ్ళిపోవటం. 8:30, 9 అప్పట్లో డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడైనా కాల్ షీట్స్ 6 తర్వాత చేయరు అలాని. నిజంగా ఇప్పుడున్న వాళ్ళ అదృష్టవంతులు. ఓకే, అవును, కరెక్ట్. యా వాళ్ళకి ఏంటండి అసలు వాళ్ళ ముక్కు మొహాలు తెలియవు, పేర్లు ఏంటో తెలియదు. ఒక చిన్న యాడ్ చేసి కోట్లు సంపాదించేస్తున్నారు. అవునవును. కట్ చేస్తే వాళ్ళకి వెనకాల 4 బౌన్సర్లు ఇలా 11 గంటలకి సెట్ లో రావటం. మేము అలా కాదు, 6:45కి షార్ట్ అంటే ఇప్పటికీ మాకు అదొక స్కూల్ లాగా భయభక్తులతో నుంచి మనం వచ్చాం. ఇంకెక్కడ బయట కనెక్టివ్ ఉంటుంది. పైగా చాలా భద్రంగా తీసుకొచ్చేవాళ్ళు మా అమ్మగారు. కెమెరా వెనకాల మేము ఉంటే కెమెరా ముందు నేను నుంచి ఉంటే కెమెరా వెనకాల మా అమ్మగారు ఉంటారు. షార్ట్ డే అండ్ నైట్ ఆమె కళ్ళన్నీ నా మీదనే. కాబట్టి మేము టైంకి నిద్రపోవటం. అండ్ ఎవరు కూడాను హీరోలతో మా అమ్మగారు అసలు మాట్లాడిచ్చేవాళ్ళుగా, మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా వచ్చి అంటే కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ సెట్ లో ఉన్నంత వరకు అంతే. అండ్ షార్ట్ అప్పుడు సీన్ లో ఉన్న జోక్సే, సీన్స్ జరిగేటప్పుడు ఏం జోక్స్ చేస్తే, ఇప్పుడు బాపు గారి అన్ని మూవీస్ చేశానండి. మనకి ఎంతసేపటికి వర్క్ మైండే ఉంటుంది, వర్క్ టు వర్కే. సీన్ టు సీన్ ఎక్కడ టైం ఉండేది. 2 o'clock 1కి లంచ్ బ్రేక్ అంటే అయిపోగానే మళ్ళీ 2 o'clock విత్ టచ్అప్ అన్ని చేసుకుని రెడీగా ఉండేవాళ్ళం. సో ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సీన్స్ ఏంటి, డ్రెస్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, ఫేస్ గ్లామర్ ఉండాలి, టైంకి పడుకోవటం, ఇలా అయిపోయింది. సో యాక్చువల్లీ చూస్తే మీరు సంపాదించింది మీకు ఎంజాయ్ చేయడానికి కూడా టైం లేదు అస్సలు లేదు. అంటే వెళ్ళి షాపింగ్ చేసేద్దాము, ఇది కొనేసుకుందాం, అది అలా మీకోసం అయినా కొనుక్కున్నారు ఎప్పుడైనా? ఎప్పుడు లేదండి. అదే ఎప్పుడు ఈ డ్రెస్సులు ఎవరు కొంటారు? ఇప్పుడు ఇవి నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం తీరిక వచ్చింది, తీరిక కాదు, మా పిల్లలకి అన్ని కొనాలి కదా, ఇప్పుడు నేనే. అప్పుడంతా మా అక్కయ్య మా అమ్మగారే. అసలు నేనంటూ ఏమి, అక్క ఎక్కువ నాకు అసలు మేకప్ వేసేటప్పుడంతా ఆమె హెయిర్ స్టైల్స్ అన్ని దగ్గర తనే నుంచునేది. నైస్. అయితే మంచి ఇద్దరు సపోర్టివ్ చాలా అమ్మాయి. దానివల్ల బయట ఫ్రెండ్స్ లేరు, మా రిలేషన్స్ ఉన్నారు, మా హస్బెండ్ సైడ్ కానీ ఇటు మన సైడ్ కానీ. ఇక ఎక్కువ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మా జనరేషన్ వాళ్ళంతా పెదనాన్న పిల్లలు అందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. మేము పరిస్థితులను బట్టి నేను ఇక్కడ ఉండటము, విజయవాడ, చెన్నై, వాళ్ళ చదువుల గురించి ఉండటము, ఇక డివోషనల్గా ఇటు కనెక్ట్ అయిపోయినాక అంత టైం లేకుండా అయిపోయింది. ఎంత వైవిధ్యభరితమైన జీవితం ఇది. అంటే అక్కడి నుంచి సరే అలా టైం లేకుండా ఇప్పుడు, కానీ మీతో కంటెంపరీస్ ఎవరని నేను ఇందాక నుంచి అడుగుతున్నది అది. మీతో పాటు మీరు మీ హయాంలో మీ కో యాక్టర్స్ ఎవరు, ఫీమేల్ యాక్టర్స్? కో యాక్టర్స్ అంటే యమున గారు. యమున మా ఇంటి పక్కనే ఉండేది, తను నాకు మంచి ఫ్రెండ్. తను కూడా స్పిరిచువల్ గా చాలా డీప్ గా అవును మెడిటేషన్ బెంగళూరులో సెటిల్. ఆమని అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్స్ నాకు ఎవ్వరు లేరు. వాళ్ళతో సినిమాలు వెళ్ళటం కానీ, బయటికి వెళ్ళటం కానీ, షాపింగ్స్ అన్ని కానీ అసలు మా ఇంట్లో వదిలిపెట్టేవాళ్ళు కాదు ముందు. సో అట్లా ఆ వర్క్ లో ఉన్నంత వరకే హాయ్ బాయ్. డాన్స్ క్లాస్కి వెళ్ళామా, కోదండరామరెడ్డి గారి చిన్న అబ్బాయి, తర్వాత అప్పట్లో డిఆర్ గారని చెప్పని పెద్ద గ్రానైట్ ఉండేవాళ్ళు, మన నరసారెడ్డి వాళ్ళ పిల్లలు వాళ్ళు అలా వచ్చేవాళ్ళు. ఎంతవరకు ఉన్నా కూడా అంతవరకే. అది అయిపోయిందంటే కానీ ఒంటరిగా బయటికి వెళ్ళటం కానీ, ఫ్రెండ్స్తో మూవీస్ అని పంపించడం కానీ అసలు ఎప్పుడు లేదు. ఇప్పుడు నెవర్. ఇప్పటికే అదే అలవాటు అయిపోయింది. మరి మీకు ఇప్పుడు పొలిటికల్ గా ఆఫ్ కోర్స్ ఇది సెట్ చేసుకుంటున్నారు, మీ ఓన్ ప్రొడక్షన్ అన్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ వేయబోతున్నారు మీరు? మెయిన్ నాకు గ్రిప్ బేస్ ఉండే క్యారెక్టర్స్కేనండి వీఆర్ ప్లానింగ్ అనమాట. ఎందుకంటే నవేడేస్ ఇప్పుడంతా వర్క్ దొరకాలి అన్నా కూడాను చాలా కష్టపడాలి. ఇప్పుడు కొంచెం ఈ డామినేటింగ్ రోల్స్ వస్తున్నాయి కదా సినిమాల్లో లేడీస్. అవునండి, అలాంటివి మీరు చక్కగా వేయచ్చు కదా. యా తప్పకుండా అండి, మన దాంట్లోనే ప్లాన్ చేసుకో. ఒక సక్సెస్ కొట్టిందంటే మళ్ళీ ఇండస్ట్రీ ఆ టాలెంట్ ని గుర్తిస్తుంది అనేది నా అభిప్రాయం. టీవీ వైపు, ఓటీటీ వైపు మీరు
ఉందండి. అంటే ఇక సీరియల్స్ అయితే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. రమ్య గారు కూడా చేశారు, రమ్యకృష్ణ గారు కూడా చేశారు. తర్వాత నేను రమ్యకృష్ణ గారి బ్యానర్ లో చేశానండి. జెమినీ టీవీకి అలా మొదలైంది చేసాం మేము. మంచి క్యారెక్టర్ నాది, చాలా మంచి క్యారెక్టర్ అనమాట. అప్పుడు అనేది ఎన్నప్పా కన్ను ఇవ్వడో పెరుస్తారు నమ్మద్దు మానిటర్ లో చూసి. ఎవరు? రమ్యకృష్ణ గారు మంచి ఆవిడండి. నాకు చాలా ఆమె గర్వం ఉండదు మనిషి. షీ ఈజ్ సచ్ ఎ నైస్ లేడీ. అట్లనే ఇప్పుడు మన ఓన్ దాంట్లోనే ఓటీటీకి కానీ వెబ్ సిరీస్ కానీ ప్లానింగ్ అండి చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు బయట వాటికి మంచి క్యారెక్టర్స్ మనం ఆశించినవి దొరకటం కష్టంగా ఉంది. దానికి కూడా ఒక టీం ఉన్నారు, సర్టన్ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఈ మాట్లాడి కూడా వేస్ట్. మా 15 ఏళ్ల నుంచి పడి వచ్చి ఇప్పటికి కూడా ఏదో అంటారు రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పలేదు అన్నట్టు. ఇప్పుడు ఇంత పెద్ద ఏజ్ వచ్చినా కూడాను ఇంకా వాళ్ళ దగ్గర ఎవరికండి పెద్ద ఏజ్? హలో, ఎవరికి పెద్ద ఏజ్ అసలు కనిపించట్లేదు. యూ లుకింగ్ వెరీ హ్యాపీ అండ్ సెటిల్డ్ అండ్ కామ్ అండ్ చైల్డ్ లైక్. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ రొటీన్? ఎన్ని గంటలు వేస్తారు మార్నింగ్? నేను మార్నింగ్ 6కి లేస్తాను. 5:30, 6కి లేస్తాను. ఇద్దరు దేవదూతలు వస్తారు నాకు హెల్ప్ గా చేసేవాళ్ళు. దేవదూతలు రండి అంటాను. సో 8:30, 9 అంతా వర్క్ అంతా అయిపోతుంది ఇంట్లో. అండ్ కొంచెం యోగా కానీ ఎక్సర్సైజ్ రొటీన్ తీసుకుంటానండి. మన వర్క్స్ పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారు, నైట్ అంతా వాళ్ళతోనే సరిపోతుంది. కాలేజీకి మా పాప ఏంటి తను అక్కడ నైట్ అంతా వర్క్ చేసుకుంటా ఉంటుంది. తను క్యాంపస్ నుంచి రూమ్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక ఫోన్ ఆమె ఫోన్ అయిపోయిందంటే మా బాబు ఫోన్, బాబు అయిపోయాడంటే మా అక్క వాళ్ళు, ఇలా అయిపోతుంది. అండ్ కొంత మనం రియల్ ఎస్టేట్ వాటి మీద వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మీరే కొని మీరు అమ్ముతున్నారా? ప్లాటింగ్ చేసి? ప్లాటింగ్ కాదు కానీ మన ఫ్రెండ్స్ వాళ్ళతో వీఆర్ ఒక కొంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కట్టిస్తున్నారు. వాళ్ళు మనం కంబైన్డ్ గా చిన్న మన అది కూడా నమ్మకమైన వాళ్ళు అంటే మళ్ళీ వాటిలో చాలా ఇక్కడంతా ఇవన్నీ నమ్మాలండి. ఫస్ట్ నమ్మడం అంటే చాలా పెద్ద టాస్క్ అది. అంటే ఎవరు కరెక్ట్ పీపుల్ జడ్జి చేయాలి కదండి ఫస్ట్, తెలియాలి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం ఇక పబ్లిక్ తో కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఇక పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయినట్టేనమ్మా. సో ఇక ఎలా అనేది గాడ్ హౌ లీడ్, ఆయన ఎలా తీసుకువెళ్తాడు ఏంటి అనేది మనం బెస్ట్ అడిగితే ఎప్పుడు బెస్టెస్ట్ ఇస్తాడు దేవుడు. నేను చేయలేకపోయిన క్యారెక్టర్స్ కూడా మళ్ళీ చేయాలి అనేటువంటి ఒక ఆశ ఉంది. చూడాలి. వదిలేసుకున్నారు చేయలేకపోయిన క్యారెక్టర్స్ చాలా అండి. నేను ఎన్ని సినిమాలు మిస్ అయిపోయాను లిస్ట్ చెప్పాలంటే. ఇంకా తమిళ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎంగ ఊరి పాటగారను నిశాంతి క్యారెక్టర్ నేను చేయాల్సింది. ఆర్డి భాస్కర్ గారు అప్పట్లో ఇళయరాజా గారి వాళ్ళ. ఎందుకు చేయలేదు? మీకు టైం లేట్స్ లేక? అంతేనండి, చెప్పడం వేస్ట్. చేయలేకపోయినా అంతే. చేయలేకపోయి ఇబ్బంది పడ్డారా? కామన్ అండి. అంటే అప్పుడు అది ఇంకా మాట్లాడి కూడా మనం వ్యర్థం అంతే. అంటే అదే నేను విన్నాను ఇది దట్ చాలా క్యారెక్టర్స్ ఊహాగా చేసింది ఆమె చేయాల్సింది ఈవీవి గారిది. తర్వాత అమ్మూరు సినిమా. యూ హావ్ టు వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అయితే అందులో అమ్మ, ఆల్ క్రెడిట్ గోస్ టు అమ్మ ఉంది. బట్ వేరెవర్ ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు తప్పుకున్నారు కదా? అసలు మన వరకు రానిలేదు అన్ని. ఆమె పోతే పోయింది సినిమా అనుకునే వాళ్ళం. నన్ను ఎక్కడ మా కుటుంబీకులు అదే అర్థం కాదండి. అసలు ఏంటనుకుంటారు? అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? అదే అంటాను. ఈ రోజు మన ఇంట్లో మనకి ఒక మేడ్ వస్తుంది, అమ్మాయికి సెక్యూరిటీ ఉందా? ఇప్పుడు భార్య ఇంట్లో లేకపోతే ఆ ఓనర్ బుద్ధులు ఎలా ఉంటాయో మనం గెస్ట్ చేయగలమా? ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు, పొద్దుగులు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్స్ చేస్తారు, వాళ్ళకి లేదా ప్రాబ్లం ప్రతి దాంట్లో ఉంది. కానీ సినిమా అనేసరికి ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇప్పుడు మనకి ఇష్టమైతేనే ఏ తప్పైనా జరుగుతుంది స్వప్న గారు. మన ఇష్టం లేకుండా ఎవరు మనల్ని కాళ్ళు చేతులు కట్టేసి చెంపదెబ్బలు అయితే కొట్టరు. కరెక్ట్. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను, నవే డేస్ లేడీస్ ఎలా ఉన్నారంటే వాళ్ళు అనుకున్నట్టు ఆ నేము ఫేమ్ రావడానికి ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉన్నారు. అవునా? సో బోత్ సైడ్స్ తప్పులుంది. అది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలను బట్టి లైఫ్ ఉంటుంది. బట్ మీరు మిస్టర్ పెళ్ళాం మిస్ అయిపోయారు. అంటే మీరు మిస్ అయిన సినిమాల జాబితాలో మిస్టర్ పెళ్ళాం ఒకటి. మిమ్మల్ని అనుకున్నారు ఒరిజినల్ గా ఫస్ట్ అని తెలిసింది. అనుకున్నారు ఏంటండి, ఆల్మోస్ట్ బాపు రమణ గారు ఫైట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. ఏంటి అమ్మాయితో మీకు వచ్చిన ప్రాబ్లమ్, ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదా అని. రమణ గారు అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు పిలిపించి మాతో మాట్లాడారు కూడాను. ఏం చెప్తాం మన ఇట్స్ ఓకే, అయిపోయిన పెళ్లికి మేడం అయిపోయింది. కరెక్ట్. బట్ వీ హ్యావ్ అ లాంగ్ వే, బ్యూటిఫుల్ రోడ్ అహెడ్ అండ్ లవ్లీ. ఇప్పుడు మంచి పరిస్థితులు, చక్కగా మీరు హ్యాపీగా ఉన్నారు, మంచిగా పొలిటికల్ గా రీబిగినింగ్ ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా నేను ఒక్కటే నమ్ముతానమ్మా, మనం కష్టపడి పని చేసినప్పుడు అది ఏ రంగమైనా సరే, సినిమా రంగమో పొలిటికల్ రంగమో ఈవెన్ డివోషనల్, అన్నిటికన్నా ముఖ్యం మన కుటుంబము. మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు ప్రతిఫలం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. ఇండస్ట్రీలో నాకు జరిగింది అదే. నాకు గాడ్ ఫాదర్గా ఏ డైరెక్టర్ ఇప్పుడు భానుప్రియ గారు,
మిగతా వాళ్ళందరూ ఇప్పుడు విజయశాంతి గారు వచ్చారంటే వెనకాల ఏం రత్నం గారు ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. అలానే ప్రతి హీరోయిన్ కి ఒక బ్యాక్ బోన్ ఉన్నారు. భానుప్రియ గారు ఉన్నారంటే అప్పట్లో వాళ్ళందరికీ డేట్స్ చూసే ఎస్పి వెంకన్న బాబు గారు కానీ వాళ్ళంతా పిల్లర్స్. మాకు ఎవరు అటువంటి బ్యాక్ బోన్స్ లేకుండా చేసిన కొద్దిగా సినిమాల్లో ఆణిముత్యంలాగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అని అంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక దయ అని నేను నమ్ముతాను.